హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇప్పుడు మార్కెట్లో ఫ్రెష్ బఠానీ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. అయితే వీటితో ఎప్పుడైనా మీరు ఇడ్లీలు ట్రై చేశారా? ఇడ్లీ అనంగానే వెంటనే ఇడ్లీ పిండి రుబ్బాలి, పులియబెట్టాలి అంటారేమో. ఇవైతే ఇన్స్టెంట్గా తయారు చేసే ఇడ్లీలండి. ఈ ఇడ్లీలకి పిండి రుబ్బక్కర్లేదు, పులియబెట్టక్కర్లేదు. జస్ట్ బఠానీ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో, అలాగే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇడ్లీల తయారీకి ఫ్రెష్ బఠానీని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ ఇడ్లీలు ఫ్రెష్ బఠానీతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి, గుర్తుంచుకోండి. ముందుగా ఈ ఇడ్లీల తయారీ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి. జార్లోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బఠానీని 1 కప్పు వరకు వేసేసేయండి. అలాగే 2-3 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వాటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేయండి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లాన్ని తొక్కు తీసి చిన్న ముక్కలుగా కోసి వాటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేయండి. ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని 1/2 కప్పు వరకు ఇదే మిక్సీ జార్లోకి వేయండి. మీరు ఏ కప్పుతో తీసుకుంటే మెజర్మెంట్స్ అదే కప్పుతో 1 కప్పు బఠానీ, 1/2 కప్పు కొత్తిమీర వేయండి. కొత్తిమీరకు బదులు పుదీనాకైనా వేసుకోవచ్చు. అయితే కొత్తిమీర ఫ్లేవర్తో ఇడ్లీలు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఇది ఫైన్గా మిక్సీ పట్టుకోవడమేనండి. ఎక్కడ ఒక పొలుపు లేకుండా అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు చక్కగా చిలికిన పెరుగుని వేయండి. అదే బౌల్లోకి 1 కప్పు వరకు నిండుగా బొంబాయి రవ్వ, సుజీ రవ్వని వేయండి. ఒకవేళ మీ దగ్గర జొన్న రవ్వ, సజ్జ రవ్వ అలా ఉన్నా కూడా ఈ ప్లేస్లో అదే కప్పుతో కొలుచుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా విస్కర్తో చక్కగా మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ ఈ బ్యాటర్ని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇది ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని చక్కగా మూత పెట్టేసేసి అరగంట నుంచి గంట వరకు కూడా నానబెట్టుకోవాలి. కనీసం ఒక అరగంట నానబెడితేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిలో 1/4 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వంట సోడాపై కొన్ని నీరు వేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అవసరం అనిపిస్తే కొన్ని నీళ్ళని వేసి పిండి కన్సిస్టెన్సీ, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చిట్టి ఇడ్లీలు వేస్తున్నాను. దానికోసం ఇడ్లీ ప్లేట్స్కి నూనెని రాస్తున్నాను. మీరు పెద్ద ఇడ్లీలు వేసినా కూడా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసి చక్కగా ఇడ్లీ పిండిని వేసి ఉడికించుకున్నారంటే ఇడ్లీలు ప్లేట్ నుంచి చాలా ఈజీగా సపరేట్ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి చక్కగా మూతను పెట్టి 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్నారంటే ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత స్టీమ్ వదిలిన తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిన ఇడ్లీలని ఇలా సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటికి ఒక చిన్న పోపు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయండి. అందు గురించి ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి అది వేడెక్కినాక పచ్చెనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసి అవి కొంచెం చిటపట్లాడినాక 3 విరిచిన ఎండుమిరపకాయలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేయండి. నువ్వులు వేయటం వల్ల ఈ ఇడ్లీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. నువ్వులు, జీలకర్ర అన్నీ కూడా బాగా చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి అది వేగినాక రెడీ చేసుకున్న ఈ బటన్ ఇడ్లీలని దీంట్లో వేసేసేయండి.
ఇడ్లీలకి ఈ పోపంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ అయిన ఇడ్లీలని అలాగే తిన్నా కూడా బాగుంటాయి, లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీలని తీసుకోవటం వల్ల మనకి ఐరన్ పుష్కలంగా అంది ఎనీమియా ప్రాబ్లం తగ్గుతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య కూడా చక్కగా తగ్గుతుంది. అలాగే ప్రోటీన్ కూడా ఫుల్గా అంది శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది. ఈ ఇడ్లీలు తింటుంటే నువ్వుల ఫ్లేవర్తో, బఠానీ కమ్మదనంతో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ ఇడ్లీలని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఈ రెసిపీ హెల్దీ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.